వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్స్. థాంక్యూ. కానీ వాళ్ళ క్వార్టర్ ఫైనల్స్ లో యుద్ధం మామూలుగా ఉండదన్న. క్వార్టర్స్ సంగతి నాకు తెలియదు కానీ మీ క్వార్టర్స్ లో జరిగిన యుద్ధం అయితే నాకు తెలుసురా. ఎలాంటివి ఉంటాయి ఈ వారం క్వార్టర్ ఫైనల్స్ లో యుద్ధాలు? డీ కత్తి లాంటిదైతే ఆ కత్తికున్న పిడి నేను. ఇలాంటి పిడి డైలాగులు చెప్తే నీ కేసీ పిడే. ఏంటి శ్వేత అలా ప్లేట్ పడేసావు? అన్నం పెట్టుకునేటప్పుడు ప్లేట్ తీసుకున్నానా, అందులో బల్లి ఉంది. కడిగిన ప్లేట్ కదా, మొహం పళ్ళెంలో చూసుకుని అదే ఇటు చూసుకుని ఉంటే కాదే ఈయన ఆయన అన్న ఒక హాబీ నీకే. మేము ఫ్రెండ్స్ అయ్యా, క్లోజ్. దీనికి క్లోజే. నీ హాబీస్ లో ఏదో హాబీ కదా అంతే. మీకు కూడా అలాంటి హాబీస్? నాకున్నాయి హాబీస్. ఏంటి? నేను అప్పట్లో నాణ్యాలు, రూపాయి కాయిన్లు ఇవన్నీ దాచిపెట్టేదానన్నమాట. మరి ఇప్పుడు దాచిపెట్టుకోవట్లేదా? ఇదివరకు అంటే అయస్కాంతం వేసుకుని అవన్నీ ఎరచ్చు మురిక్కాలు అక్కడ. ఇప్పుడు మూసేశారు కదా. ఇదంతా కాదు గాని నిన్న కూడా ఫోన్ ఇలాగే నాది కనిపించలేదు. జుట్టు పీక్కున్నా కనిపించకపోయేసరికి. జుట్టు అంటే మొత్తం మొహంతా పీకేసుకున్నావు నువ్వు. నేను కూడా మొన్న జైంట్ వీల్ ఎక్కినప్పుడు గాలికి నా ఫోన్ ఎగిరిపోయింది. ఫోన్ ఏంటి దాంతో పాటు ఇటు తిరుగు. జైంట్ వీల్ నుంచి పడ్డావా? చెప్పాలి కదా. ఫోన్ ఒక్కటే ఎగిరి, ముక్కు మొహం అన్ని ఎగిరిపోయినాయి ఫోన్ తో. మేమేం ఎగిరే మరి బైరా ఏంట్రా పార్క్ లో కలిసి వెళ్ళిపోతున్న ప్రేమికుల్లాగా బాయిలు చెప్పుకుంటున్నారు. క్వార్టర్ ఫైనల్స్ సూట్ వేసుకున్నావు, చేతిలో బెలూన్ పట్టుకుని రెడీగా ఉన్నావు. టీమ్ లీడర్స్ అందరు కలిసి డిస్కషన్ చేసుకున్నారు. జడ్జెస్ అది ఏం డిస్కస్ చేసుకున్నారు అనేది మనకు తెలియాలి. అది గారితో స్టార్ట్ చేస్తాం. దేని గురించి మాట్లాడుకుంటారు మీరు నలుగురు? ఈ రోజు మేమిద్దరం ఒక ఇద్దరికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాం. ఆ గర్ల్స్ ఆ లైఫ్ లో ఏం పాపం చేశారో ఏమో. ఏం పాపం చేసుకున్నారో మేడం నాకు కూడానా? అఖిల్, ఇఫ్ యూ ప్రపోజ్ ఫర్ వన్ పర్సన్ ఓకే, ఎప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్. ఎక్కడ ప్రపోజ్ చేశానండి? ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది, ఎక్కడ చేయలేదు నేను. ఏం కొత్తగా రావడమేంటి? మేమంటే కనీసం షూటింగ్ లో మాట్లాడతాం, నువ్వు షూటింగ్ అయిపోయి కూడా కలుస్తున్నావు అంట కదా. ఎవరినన్నా కలిసింది? మీరు ఏం మాట్లాడుతున్నారు? శ్రద్ధాదాస్ గారు కలిసాడు బయట. They had coffee and like. కాదు, ఎంత పాపం అఖిల్, పక్కన ఒక పర్సన్ ఇంత స్ట్రగుల్ చేసి అండ్ యూ టేక్ ఇట్ ఆఫ్. అసలు నీకు ఎంత మంది కావాలి? ఈ ఛానల్లో ఇంకో ఛానల్లో శ్రద్ధ గారికి ఖచ్చితంగా ఇక్కడ కార్ లేవు కదా, బికాజ్ షీల్ బి స్టేయింగ్, షీస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అఖిలే పికప్ చేయాలి కదా. అవును, డెఫినెట్ గా మేడం. సో యూ పిక్. ఆ రోజు నైని పవన్ కూడా వచ్చింది, కార్ తీసుకుని వచ్చింది, మేము పికప్ చేసుకున్నాం. అఖిల్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ శ్రద్ధ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దీస్ పీపుల్. అమ్మాయిలకి 1,00,000 ఉంటాయి. అండ్ పావని వచ్చిందంటే ఓకే, నువ్వు కూడా అలాగే ఆది రాబయ్యా నాకు చెప్పాలి కదరా. అరే నీ ఫోన్ కలవలే బై. అఖిల్, మనం డి అంటే ఒక ఫ్యామిలీ. మనందరం ఎన్నిసార్లు వెళ్ళాం? లంచ్ కి వెళ్ళాం అందరం టీం. అట్లీస్ట్ ప్రదీప్ గారు మనంతా వదిలేండి మేడం. ఆయనకి ఎంత ఇష్టం శ్రద్ధ గారు అంటే పాపం. నేను ఖాళీగానే ఉన్నాను కదా. నువ్వు ఖాళీయే. Akhil, you have to answer for 5 questions. First, ఎవరు నంబర్ అడిగింది? Yes. Second question, ఎవరు కాల్ చేశారు? Third, who invited for tea or coffee or dinner or lunch? ఇది కౌన్ బనేగా పూర్ణ పత్తి అని కొత్త షో. కాదు, మన డి ఫ్యామిలీని చీట్ చేస్తున్నావు. Yes, you are cheater. You are a cheater. చీటర్. ఈడు ఆ రోజు చేశాడు, ఈడు చీటర్. అరే ఇదొక్కటి చెప్పరా, శ్రద్ధ నీకు కాల్ చేసి కలుద్దామందా, నువ్వు కాల్ చేసి శ్రద్ధను కలుద్దామన్నా? అది ఎలా చెప్తా మీడా? బాగోదు. Okay, at least number who asked first. I only asked. ఎవ్రీ టైమ్ హీ ఓన్లీ ఆస్క్, హీ ఓన్లీ కాళ్ళ మీద పడింగ్, బతిమలాడింగ్. ఓన్లీ ఇద్దరు వెళ్ళిందా, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉందా? 2 of them. ఆది గారు కాదండి, ఆయనే స్టోరీ పెట్టాడు. ప్రదీప్, ఆ స్టోరీ కూడా ఏంటి తెలుసా? శ్రద్ధ గారు మౌజ్ వస్తుంది, ఎలుక వస్తే భయపడుతూ ఉంటది, తిను కాపాడుతున్నట్టు ఏం కాదు, లుక్ ఎట్ యు అని ఫ్లర్టింగ్. వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళావు? స్టోరీ పెట్టాడు సార్. అది కాదు, ఎలుక నువ్వెందుకు వెళ్ళావు అంటున్నా.
అలా అదేమొద్దు నాకు. ఇద్దరు కూర్చున్నారు కదా, ఫస్ట్ కూర్చున్న తర్వాత మీ ఫస్ట్ టాపిక్ ఏం స్టార్ట్ అయ్యి చెప్పు. సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నిజంగా ఇప్పుడు చూపించు. ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం. అక్కడ ఏం జరిగిందో సీన్ రీక్రియేట్ చేద్దాం. ఓకే. ఇప్పుడే మీరు కాఫీ షాప్ కి వచ్చారు. ఇక నేను శ్రద్ధ గారు ఫస్ట్ డైరెక్ట్ కాఫీ షాప్ దగ్గరికి దిగాం. ఒకే కార్ లో దిగామా? సేమ్ కార్లో వెళ్ళాము. సేమ్ కార్ లేదు. నువ్వు పిక్ చేసుకున్నావా? డ్రైవర్ కూడా ఉన్నాడు. ఓకే ఓకే. ఆది గారు డ్రైవర్ ఈ రోజు. కెఫే. ఓ నేను డ్రైవరా? అవును. ఇది ఎవరి కార్? ఇది ఎవరి కార్? నీ కారా? నా కారే. ఇగో శ్రద్ధ గారి దగ్గర పోనీ అని చెప్పు. రే సార్ హైటెక్ సిటీ దగ్గర హోటల్ ఉంది, నడు హోటల్ పోదాం. ఓకే సార్. సార్ హైటెక్ సిటీ వచ్చేసింది సార్. అది ఎవరు వస్తున్నారు సార్? నీకు అవన్నీ సారీ అనవసరం. సార్, ఈ రోజు ఎవరు వస్తున్నారు సార్? ఈ రోజు ఎవరు వస్తున్నారు సార్? సూపర్ సూపర్. ఎవరు వస్తున్నారు సార్? వస్తున్నారు లేక మేడం. ఆపే ఇంక రమ్మనండి సార్. హలో హలో. మేము ఇచ్చేము ఆజో ఇచ్చే. నాకు తెలుసు సార్, మీరు చాలా నీచుడు సార్. మీరు నీచోహు కాదు సార్. ఆయన హిందీలో నీచేమో అంటున్నాడు. నీచే హూ అంటున్నా, కింద ఉన్నాను అంటున్నా. మీరు కిందే ఉంటారు సార్, నాకు ఎందుకు తెలుసు. హాయ్ శ్రద్ధ, హౌ ఆర్ యు? హాయ్ హాయ్ హాయ్. అచ్చ బాబోయ్, డి జడ్జి శ్రద్ధ గారా? అది మీరు ఇక్కడ ఉంది. నేను మీకు తెలుసా? మీది చూసి నాది ఆనందపడింది. అమ్మో అమ్మో. సార్ ఎక్కడ ఆపమంటారు సార్? కార్ ఎక్కడ ఆపమంటారు? రెస్టారెంట్ దగ్గర. ఓకే అఖిల్, విచ్ రెస్టారెంట్? కూర్చో ఫస్ట్ కార్ లో. ఓకే, విచ్ రెస్టారెంట్ ఆర్ వి గోయింగ్? వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యు వాంట్ టు హావ్? ఏం తినాలనుకుంటున్నావు? సార్ మీరు తర్వాత తిందరు కానీ తొయ్యరా, కార్ ఆగిపోయింది. ఓకే, వచ్చింది డ్రైవ్ ఇన్. ఓకే, ఏం తినాలనుకుంటున్నావు? ఎనీథింగ్ ఓకే. మీరేం తినాలనుకుంటున్నారు సార్? అలా కాదు కానీ ఫస్ట్ ఈయనేం తింటారా కనుక్కోండి ఫస్ట్. మీరేం తింటారు? నాకు ఎప్పుడు ఇచ్చారు సార్ తినడానికి? చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు. వెళ్ళి అక్కడ కార్లో ఇప్పుడు కూర్చో. అక్కడ ఏం జరిగిందో సేమ్ యాసిస్ మీరు చేసి చూపిస్తే అక్కడ ఏం జరిగిందో మేము చూస్తాం. సార్ నాకు ప్రతిసారి పోలీసులు వచ్చినప్పుడు హార్న్ కొట్టుంటారు, ఈ రోజు ఉందా సార్ అది? ఓ ఇది ఓన్లీ కాఫీయా సార్? ఓకే ఈ సార్ ఏం లేదు. ఓకే ఓకే సార్. ఓ ఇలా చైర్ జరిపారా మీరు ఆవిడకి? సార్ మీరు ఈ అమ్మగారి దగ్గర ఉండిపోయారు, ఆ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు సార్. రే ఆ అమ్మగారికి ఈ అమ్మగారికి పడదురా నువ్వు అటెలు. అవునా? కట్ చేయనా? కట్ చేసి కట్ చేయనా? పోనీ నేనేమన్నా షూట్ కాదండి, నేను వెళ్ళి ఆవిడ దింపిరానా అని. ఏం వద్దు, నువ్వు దింపే అక్కర్లేదు. ఫోన్ చేసి షూట్లు ఉన్నా అని చెప్పు. సార్ షూట్ లో సార్ షూట్ లోనే షాట్ లో ఉన్నారు. షాట్ లో ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలు తర్వాత వస్తారు. మీ షూట్ తర్వాత. అఖిల్, ఈ రోజు శ్రద్ధ గారు ఎక్కడుంది? వాళ్ళ ఇంట్లో ఉందండి. ఈ రోజు కాల్ చేసావా? మెసేజ్? ఓకే, శ్రద్ధ గారి పేరేంటి మొబైల్లో? శ్రద్ధ దాస్. చూపించు. శ్రద్ధ దాస్. పక్కన ఇట్లా ఇది ఉంది. హార్ట్. అది సరాంగియో అంటారు. నీకు కూడా తెలుసారా సింబల్స్ అన్ని? ఆయమనే చెప్పింది అది పెట్టమని చెప్పి. కనీసం నా నంబర్ కూడా లేదు. నేను ఎప్పుడు చెప్పాను నీకు? చెప్పు. ఇన్స్టాగ్రామ్ చాట్ ఓపెన్ చేయమంటావా? ఓ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కూడా చేస్తున్నారా తమరు? సరే ముందు ఇన్స్టాగ్రామ్ చూపి. అఖిల్, ఇన్స్టాగ్రామ్ లో నేను ఫాలో చేస్తున్నావా? చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం మేడం. ఫాలో చేస్తున్నావా చూడు ఒకసారి. లేదు, నేను ఎత్తుకుతా, నేను టైప్ చేసిస్తా. ఆవిడ కాదమ్మా, ఆవిడ కాదు, పూర్ణ గారు. శ్రద్ధాదాస్ గారిది ఫాలోయింగ్ మేడం. చూపి ఇన్స్టాగ్రామ్. అది డిలీట్ చేస్తుంది అడగొచ్చాను మొత్తం. ఇప్పుడు అఖిల్ గాడి అఖిల భారత చాట్ ఇది. నైనిపాను సాపటియా అనగానే ఈ అమ్మాయి నేంగా, ఆ అమ్మాయి నేంగా అనగానే వీడు నేంగా అనగానే వీడు డిడ్ యూ ఈట్ అన్నాడు. అనగానే ఈ అమ్మాయి ఐ ఏట్ అంది. హలో అన్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి రిప్లై ఇవ్వలా. హలో పెద్దలో ఓలు చాలా పెట్టాడు ఓలు. తర్వాత ఆయా హోట్ ఏంటిది? కమ్ టు ఏంటిది? ఏం లేవాడా? కమ్ టు డీ రా. డిన్నర్. అది డిన్నర్ అయిందా? నేను డి అంటే డిన్నర్ అంటావు. నువ్వే దొరికేస్తున్నావు. చాట్ చిన్న చాటే మీది, ఇంకా వెళ్తుంది ముందుకు అది చిన్నగా. కూర్చో. ఓకే, కాఫీ అఖిల్, థ్యాంక్ యూ. రిషిక, ఈ సాంగ్ పెట్టుకో. వెరీ బాగుంది. ఈ సాంగ్ కి 3D గ్లాసెస్ పెట్టుకుని ఈ సాంగ్ చూడాలని ఎందుకు అనిపించింది మీకు? ఆవిడ కళ్ళజోడు పెట్టుకోలే, కళ్ళజోడు ఆవిడ పెట్టుకోదు. ఇట్లా ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసు. అయ్యా బాబోయ్, గట్టిగా ఇచ్చింది, నువ్వు రియాక్షన్ ఇవ్వలా. వాళ్ళు ఏం మాట్లాడారు? కమెంట్స్
వాళ్ళు ఏం చెప్పారంటే కమెంట్స్ అంట. కమెంట్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా? కొంచెం చెప్తావా? It was nice performance. ఎవరిది ఎవరు? యానీ మాస్టర్. ఓకే, యానీ మాస్టర్. ఓకే, It was nice performance. I liked it. Keep rocking. కీప్ రాకింగ్. మేడం పూర్ణ గారు ఏం కమెంట్స్ చెప్పారు? ఏ టాపిక్స్ చెప్పారు? Dance ka topic. Dance ka topic. పూర్ణ గారు కమెంట్స్ ఇచ్చారు కదా, ఆ కమెంట్స్ లో నీకు ఏం అర్థమైంది? जो वो बोले वो समझ में आया. जो वो बोले वो समझ में आया. సరే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కమెంట్స్ ఏం చెప్పారు, బట్ నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు కదా, సబ్ మాలూమ్ హై ఆప్కో. ఆది మాలూమ్? हाँ. ఆది భయ్యా క్యా కర్తే रहता? सोफा पे. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అదే, ఇది మాత్రం ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఆన్ డాట్ పాయింట్. అది అఖిల్ భయ్యా క్యా కర్తే? अखिल सर आदि भैया को देखते हैं सर. सर योर फेवरेट पीपल इधर लेडीज मालूम? हाँ मालूम. नाम क्या है आपका? टीम लीडर का नाम क्या है? मालूम है नाम मालूम है. मालूम है? क्या है? श्वेता मैम. श्वेता तिवारी. पीछे मालूम? मालूम. क्या करते रहता? डांस मत बोल. खाली टाइम में क्या करते रहता? टाइम पास? कुछ भी नहीं करता. कुछ भी नहीं करता. कुछ भी नहीं करता. प्रीति मालूम? हाँ అరే ప్రీతి మాలం, मालूम. ప్రీతికి ముందు కోతి మాలం. అది మీరే కదా. అతని నుంచి పుట్టింది కోతి. నా నుంచి పుట్టింది, నీ నుంచి అలాగే ఉంది ఇప్పటికి. चैतन्य मास्टर क्या करता? ऐसा फोन लेके. చైతన్య మాస్టర్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు లేకపోతే మాస్టర్నే పైకి పిలుస్తా. పిలవండి, దమ్ముండి పిలవండి, అడుగుదాం. చైతన్య మాస్టర్ ఎక్కడ ఉన్నారు? మాస్టర్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదన్న. నాకు మీ గ్రూప్ డాన్సర్లే చెప్పారు నాతో. ఏమన్నా? అసలు ఈ ఫ్లోర్ మూమెంట్స్ అన్ని నువ్వు జనరల్గా ఇప్పుడు నిజం చెప్పు, ఉందా లేదా? లేదన్న బాబు. ఇప్పటికిప్పుడు నీకు ఒకరు ప్రపోజ్ చేస్తే నీకు ఓకేనా? నాకేం వద్దన్న. ఇంకా చాలా అందంగా ఉంటది ఆ అమ్మాయి, ఎప్పటి నుంచో నిన్నే కోరుకుంటుంది. తనకి నీ పొట్ట మీద ఆడుకోవాలని ఎప్పటి నుంచో చిన్న కోరు. అది ఇట్లా చెప్పకు, అంత ఇమాజినేషన్ ఎక్కడెక్కడ పోతది. లేలే, ఆయన ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ. నైని నీకు ఇష్టమైన చైతన్య మాస్టర్ అంటే? కాదు పవని, చైతన్య మాస్టర్ మీద ఎలా మీ ఒపీనియన్? అంతే. క్యూట్ గా బబ్లీగా ఉంటారు. అవునా? ఈ సెట్ లో ఎవ్వరికి దక్కని దరిద్రం నీకు దక్కింది చూసా. చైతన్య మాస్టర్ పవాని గురించి ఏంటి ఒపీనియన్? హార్డ్ వర్కర్ మేడం, టాలెంటెడ్ బాగా. బ్యూటిఫుల్. లేదు మేడం, లేదు మేడం, బ్యూటిఫుల్ మేడం, బ్యూటిఫుల్. కాదు, బ్యూటిఫుల్ అంటే లేదా? ఫస్ట్ నిజం చెప్పాడు, తర్వాత ఫీల్ అయిద్దామని. వెరీ నైస్ సార్, మీరేం చెప్పలేదు. థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ నైని గారు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, సో ఇది క్వార్టర్ ఫైనల్స్. అందరి స్పెషల్ టాలెంట్స్ మాట్లాడుకుంటున్నాం మనం అంతా. సో మా లేడీస్ టీమ్ లీడర్లు ఉన్నారు, జోడీస్ టీమ్ లీడర్లు ఉన్నారు. చెప్పండి. పేరెంటానికి వచ్చిన పెద్ద ముత్తైదు లాగా సిగ్గుపడుతున్నావు కానీ నువ్వు. నాకు ఇటు సైడ్ కెమెరామెన్ ఇందాటి నుంచి కంప్లైంట్, ఇద్దరు నిద్రపోతున్నారంట. అది నిద్రపోవడం కాదు సార్, అది ఐ మేకప్ మీద ఇలా ల్యాషెస్ అడ్డం వచ్చేసి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తుంది అంతే. ఇప్పుడు చూడు, శ్వేత గారు కళ్ళు తెరిచినారా, కళ్ళు మూసుకున్నారా? శ్వేత గారు మూసుకొని ఉన్నట్టుంది. అవును, నిజమే. చూసావా ఎలా కనిపెట్టావు? అరే నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఎపిసోడ్. ఎందుకు అది అలా అంటో? ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాం, ఎంత అమాయకంగా ఉంటాం, ఎప్పుడు పంచలేనా? ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. రండి రండి, ఇక్కడ రండి గురుగారు. ఏంటి, ఏం చెప్పింది ఇప్పుడు? ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాము, అమాయకంగా ఉన్నాము. అవునవును, ఇద్దరు కలిసి చెప్తున్నావా ఈ వర్డ్? అబ్బయ్యా అబ్బయ్యా అమ్మయ్యా, అది కూడా ఆదికి చెప్తున్నారు వీళ్ళిద్దరు. లే అన్న, ఈ అమ్మాయి ఇన్నోసెంటే కనబడుతుంది, ఆ అమ్మాయి కొంచెం కనబడట్లేదు. అఖిల్ యా, ఎందుకంటే ఈ అమ్మాయి ఈ మధ్య మాట్లాడుతుంది, ఇడుతో అమ్మాయి మాట్లాడట్లే. కానీ ప్రదీప్ గారు, అమ్మాయకంగా ఎలాగా మనకి ఒకసారి చూపిస్తావా? మ్యామ్ చూపించాలా? మా ముఖం అలా కనిపించట్లేదా? అసలు ముఖం ఎక్కడ ఉంది మళ్ళీ? సరే, ఓ పని చేద్దాం. అమాయకంగా ఉండడం ఎలాగో ఆది గారు చూపిస్తారు. ఆయన ఎక్స్ప్రెషన్ బట్టి మనందరం నేర్చుకుని మీరిద్దరు కూడా అది ఫాలో అవ్వాలి. రండి ఆది గారు. ఏం లేదురా, అమాయకంగా చూడడం చాలా ఈజీ. ఇలా అది
అమాయకం కాదు, కసి. ఇది కసే. ఇది కసి అయితే అసలు కసి ఎలా ఉంటుందో చూపించనా? కామేష్టుడు. కామేశ్వరుడు. కామేష్టుడా? అమ్మో, ఈ రోజు మామూలుగా ఉన్నది ఎపిసోడ్ అయితే ఈ రోజు కూడా. ఈరోజు జడ్జెస్ అని, గని, మని, శని. ఫస్ట్ అడిగిన చేయండి. ఏ ఫస్ట్ వన్, అమాయకంగా చూడడం ఎలా? యాక్షన్. ఇది ఎలా ఉంది తెలుసా? నాకు కావాలి, నాకు కావాలి. నేను ఎక్స్ప్రెషన్ పెడితే నీకు కావాలనిపిస్తే నన్నేం చేయమంటావు? అరే యువర్ ఫీలింగ్ అలాగే ఉంది కదా. అలా కనిపిస్తోంది మేడం అంటారు, అలా కనిపిస్తోంది. అందుకే పర్ఫామ్ చేయాలి, యాక్టింగ్ చేయి. ఇప్పుడు నువ్వు ఆడియన్స్ కేసి అమాయకంగా చూస్తున్నావు. కాదు, నవ్వుతారేంటి సార్ మధ్యలో? ప్రదీప్ గారు అమాయకంగా అమాయకంగా ఫస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయిని చూడు. ఇగో, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది. రెడీ, యాక్షన్. సార్ విలన్ సౌండ్ వస్తుంది సార్? అలాగే చూసారు సార్ మీరు. సరే నన్ను ట్రై చేయి అమాయకంగా చూడడం. ఈ అమ్మాయి ఒక్కటే తనని ట్రై చేయమంటది ఎప్పుడు. రెడీ, ట్రై చేస్తారా? అమాయకంగా చూడడం ట్రై ట్రై చేయాలి. చేయండి. వీళ్ళిద్దరు అమాయకంగా కనపట్లేదు అంటున్నావు నువ్వు. మరి ఎలా ఉంటే అమాయకంగా ఉంటారంటే నువ్వు చేసి చూపించావు. అలా ఉంటే ఓకేనా? అంతే, ఇదే అమాయకత్వం. ఓకే. అమ్మాయిని చూసినప్పుడు ఇలా. ఇప్పుడు అమాయకంగా మీరు అఖిల్ని చూడాలి. అఖిల్ ఇటు రండి. ఇప్పుడు మీరు అఖిల్ని అమాయకంగా చూడాలి. నీకు ట్రిక్ చెప్పాను కదా, అది ఐబ్రోస్ కొంచెం పైకి ఎత్తే చాలు. ఎలా ఎలా పైకి ఎత్తితే అమాయకత్వమా? ఐబ్రోస్ పైకి పెడితే అమాయక పైకి గుంజుర్రి ఇప్పుడు రెండు చేతులు లూజ్ ఉంచు. ఇలా రెండు లూజ్ ఉంచు. ఐబ్రోస్ పైకి ఎత్తు. ఇలా లూజ్. ఇది అమాయకత్వం. రెడీ రెడీ ఇద్దరు ఇలా ఐబ్రోస్ పైకి ఎత్తండి. కళ్ళు అలాగే ఉంచు. పెద్దవి చేసి రెప్ప వేయకూడదు. చేతులు లూజ్ వదిలేయండి. ఈడేంటి చిన్న శివపుత్రుడు యాక్టింగ్ చేస్తున్నాడు ఏడా? నువ్వు చెయ్యవు, నన్ను చేయనియవు. సరే చెయ్యయ్యా. సరే చెయ్యి. చేస్తున్నట్టు చేయి చేయి చేయి. కళ్ళు పెద్దవి చేయి. అద్దె అలా ఉండు. అలా తింపకు. నువ్వు నా సైడ్ మాత్రం తిరక్కరా. ఓకే, మీరు కూడా ఐబ్రోస్ పైకి, కళ్ళు పెద్దవి. రెడీ, కళ్ళు పెద్ద, బాడీ లూజ్ లూజ్, వాకింగ్ ఓన్లీ స్ట్రైట్ అవుట్. రెడీ 1 2 3. అలాగా అమాయకంగా మేము సోఫాలోకి వెళ్ళిపోవాలి.